ఫ్రెండ్స్ అందరికీ కూడా వెల్కమ్ చెప్పేస్తూ ఒక్కసారి వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్లియర్ చేసేస్తే మనం ప్రెస్ మీట్ స్టార్ట్ చేసుకుందామండి. ఓన్లీ నందమూరి కుటుంబ సభ్యులు మాత్రమే ఇక్కడ ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా వారందరినీ కూడా కిందకి దిగవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేస్తే మనం మొదలు పెట్టుకుందాము. సో ఎస్, న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి సంబంధించి ఇప్పటికే మనం ఈ సినిమా ద్వారా మనందరికీ తెలుగు చిత్రసీమకి సినీ అభిమానులకి పరిచయం కాబోతున్నటువంటి మన నందమూరి వంశం నుండి వస్తున్నటువంటి ఒక కొత్త తార, ఒక కొత్త స్టార్ గురించి మనం ఆల్రెడీ ఒక దర్శనం చేసుకోవడం జరిగింది. వైవిఎస్ చౌదరి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో ఇష్టంగా, ఎంతో భక్తితో, శ్రద్ధతో, ఆనెస్టీతో రూపొందిస్తున్నటువంటి ఈ చిత్రం ద్వారా మనందరికీ పరిచయం కాబోతున్నటువంటి ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారిని హీరోగా పరిచయం చేస్తూ మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ చిత్రాన్ని, అలాగే నందమూరి తారక రామారావుని, వైవిఎస్ చౌదరి గారిని, గీతా గారిని అందరినీ అభినందించడానికి, శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి నందమూరి కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. సో దేవుళ్ళ ఆశీర్వచనంతో, అలాగే ఆయన ఆరాధ్య దైవంగా భావిస్తూ ఆయన గుండెలోనే గుడి కట్టుకుని పూజిస్తున్నటువంటి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి సమక్షంలో, వారి ఆశీర్వచనంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా, ఇంత వైభవంగా వీరందరి సమక్షంలో ప్రారంభించుకోవడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. వైవిఎస్ చౌదరి గారికి, అలాగే యలమంచిలి గీత గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ, సో ఈ శుభదినాన, ఇంత శుభముహూర్తంలో ప్రారంభమైనటువంటి ఈ సినిమా నిర్విఘ్నంగా, నిర్విరామంగా, అద్భుతంగా కొనసాగి అతి త్వరగా మన ముందుకి కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నందమూరి ఆడపడుచులకు మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గారపాటి లోకేశ్వరమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీ రాక చాలా చాలా అదృష్టం మాకు. ముందుగా మీ ఆశీర్వచనాలతో, మీ మాటలతో మొదలు పెడితే బాగుంటుందని అనిపిస్తుంది, కాబట్టి మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నాన్నగారి నటన, హీ వాజ్, హీ ఈజ్ అండ్ విల్ ఆల్వేస్ రిమైన్ అ లెజెండ్ టిల్ దిస్ ఎర్త్ ఎగ్జిస్ట్. ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్న మహామనిషి. ఆ లెగసీని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన కొడుకులు, మనవలు ఎంతో కృషి చేస్తున్నారు. ఫలితం వాళ్ళు కూడా ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం నందమూరి ఫ్యామిలీ చరిత్రలో మునిమనవడే అరంగేట్రం చేయబోతున్నాడు. మీ అందరి బ్లెస్సింగ్స్, బెస్ట్ విషెస్ చాలా అవసరం అతనికి. మీ ఆశీర్వచనాలే అతన్ని ముందుకు నడిపిస్తాయి. I would like to thank Chaudhary Garu and his wife Geeta for introducing Ram and also giving us this opportunity to attend this wonderful occasion. I would like to thank the press and media also for their continuous cooperation and hope you will all continue doing so. మీ అందరి ప్రోత్సాహం చాలా అవసరం అతనికి. మీ అందరి ప్రోత్సాహమే అతనికి వెన్నెముక లాంటిది. ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఎందుకు అంటే మీరెంతో పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి ఆ బాబుని ఆశీర్వదించారు కనుక. మన మధ్యన ఇప్పుడు జానకిరామ్ లేకపోయినా అతను ఎక్కడున్నా అతని కొడుకుని చూసి తప్పకుండా మురుసుకుంటూ ఉంటాడు. మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్సో దీపిక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ అమ్మా. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి మ్యామ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక తరం తెలుగు చలనచిత్ర రంగంలోకి కాలు పెట్టింది. సాధారణంగా కళాకారుడు అంటే తపస్వి కింద లెక్క. ఎంతో తపస్సు చేసి అంకిత భావంతో పనిచేసిన తర్వాత తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం ఉంటే
ఉన్నత శిఖరాల్ని అధిరోహించేటువంటి అవకాశం ఆ కళాకారుడికి ఉంటుంది. ఆ కళ ఏదైనా కావచ్చు, నటన కావచ్చు, సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు,